మినిస్టర్ గారు అనౌన్స్ చేశారు 373 స్కూల్ బిల్డింగ్లు లేవంటే నూతనమైన బిల్డింగులకి 45 కోట్ల రూపాయలు ఒకటేసారి రిలీజ్ చేసి పూర్తి చేస్తున్నాం. ఎక్కడ కూడా మీకు ఇబ్బంది రాకూడదని ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. ఇంకో పక్కన ఇక్కడ చూస్తే 1487 మంది పిల్లల ఆడవాళ్ళకి సికిల్ సెల్ రోగులకి నెలకు 10,000 రూపాయల చొప్పున పింఛను కూడా ఇస్తున్నాం. గర్భిణీ స్త్రీలకి పోషకాహారాలు ప్యాకేజీలు కానీ రవాణా సౌకర్యం ఏర్పాటు చేస్తున్నాం. డోలీ మోతలు లేకుండా 76 బర్త్ వెయిటింగ్ హాల్స్ బలోపేతం చేశాం. 35 కొత్త భవనాల నిర్మాణంలో ఉన్నాయి. 15 రిపేర్లు చేస్తున్నాం. 122 ఫీడర్ అంబులెన్స్లు కూడా ఏర్పాటు చేస్తున్నాం. 482 కోట్ల వ్యయంతో గిరిజన ప్రాంతాల్లో 5 మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఇప్పుడు కూడా కొంతమంది గిరిజన ప్రాంతానికి రావాలంటే డాక్టర్లు రావడం లేదు. ఇక్కడ కూడా ఇంకా డాక్టర్లు తయారు కాలేదు. దీనికి ప్రత్యేకమైన శ్రద్ధ పెడతాం. అవసరమైతే ప్రత్యేకమైన ఇన్సెంటివ్స్ ఇస్తాం. శాంక్షన్ అయిన అన్ని డాక్టర్ పోస్టుల్ని ఏదో ఒక విధంగా భర్తీ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అరకు కాఫీ నేను ప్రమోట్ చేసిన బ్రాండ్. నేను ఇప్పుడు కూడా ఒకటే ఆలోచిస్తూ ఉంటాను. అరకు కాఫీ కానీ గిరిజన ప్రాంతంలో ఆర్గానిక్ అగ్రికల్చర్ ప్రమోట్ చేసి దానికి అవసరమైన సర్టిఫికేషన్ ఇప్పించి ట్రేసబిలిటీ పెట్టి మనం తయారు చేసే వ్యవసాయ ఉత్పత్తులు ప్రపంచం మొత్తం మార్కెట్ చేయాలన్న ఆలోచన. ఒకప్పుడు మీరు చూస్తే ఒక నాంది ఫౌండేషన్ ద్వారా ప్యారిస్ లో కూడా ఒక అరకు కాఫీ స్టాల్ మనం పెట్టాం. ఈరోజు మీరు చూస్తూ ఉంటారు, నేను ఢిల్లీకి పోయినా ప్రపంచంలో ఎవరు నా దగ్గరకు వచ్చినా ఒక సాల్వో గప్తా వాళ్ళ చేతిలో అరకు కాఫీ పెడుతున్నానంటే అది నాకు ఈ గిరిజన ప్రాంతంలో పండించిన అరకు కాఫీని ప్రపంచం మొత్తం పరిచయం చేయాలనే ఉద్దేశంతోనే దీన్ని ముందుకు తీసుకుపోతున్నా. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఈ ఏజెన్సీ ఏరియాలో 11 మండలాల్లో 2,58,000 ఎకరాల్లో సాగు అవుతా ఉంది. 2,46,000 మంది దీనిపైన ఆధారపడుతున్నారు. ఇంకొక 1,00,000 ఎకరాలు అదనంగా సాగులోకి తేవాలని చెప్పి ఆలోచిస్తున్నాం. దీనివల్ల ఇంకో పక్క 1,80,000 ఎకరాల్లో చెర్రీ సాగు చేసి 90,000 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సాధిస్తున్నారు. చింతపల్లి డివిజన్లో అయితే 2,185 ఎకరాల్లో 1,900 మంది రైతులు ఆర్గానిక్ సర్టిఫికేషన్ కూడా తీసుకున్నారు. ఈ ప్రాంతంలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. టర్మరిక్ పసుపు, మంచి పసుపు వస్తుంది. కుర్కుమిన్ అయితే ఎక్కువ దిగుబడి వచ్చే ప్రాంతం అది. ఇంకో పక్కన కాఫీ కానీ పెప్పర్ కానీ, ఇంకో పక్కన మామిడి, సపోటా, జీడిపప్పు, పనస, నేరేడు, నిమ్మ, సీతాఫలం, కుంకుమ ఇలాంటి చాలా వచ్చే అవకాశం ఉంది. ఈ పంటలు కానీ కరెక్ట్గా చేస్తే ఈ ప్రాంతంలో బ్రహ్మాండంగా ముందుకు పోయే అవకాశం వస్తుంది. ఇవన్నీ చేయడానికి ట్రైబల్ మల్టీపర్పస్ మార్కెటింగ్ కోసం కొన్ని సెంటర్లు పెడుతున్నాం. ఇప్పుడే జీసీసీని చూసా, కొత్త లోగో తీసుకొచ్చారు. కాఫీ, తేనె, రాగి ఇలాంటివన్నీ కూడా ఇంటర్నేషనల్ మార్కెట్లో పెట్టడానికి ప్రైవేట్ పీపుల్తో కూడా అవగాహన పెట్టుకున్నారు. ఇవన్నీగా నేను అనుకున్న పనులు సవ్యంగా జరిగితే ఇప్పుడు మీకు వచ్చే ఆదాయం 3 రెట్లు పెరుగుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకొక పక్కన ఇవన్నీ కూడా వ్యవసాయం పైన ఎక్కువ ఫోకస్ చేశాం. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇక్కడ గంజాయి పోయిన ప్రభుత్వం ఇక్కడ చేసిన ద్రోహం చూస్తే చాలా దుర్మార్గం. ఒకప్పుడు
ఏజెన్సీ ప్రాంతం అంటే దేశమంతా కూడా చెడుగా ఆలోచించేవాళ్ళు. గంజాయి ప్రాంతమని దేశాన్ని మనం నష్టపరుస్తున్నామని, జాతిని నిర్వీర్యం చేస్తున్నామని మన మీద అపవాదు చేశారు. నేను వచ్చిన తర్వాతనే ఒకటే ఆలోచించాను, గంజాయి అనేది మన పిల్లలకు హానికరం, అలాంటిది జరగడానికి వీలు లేదని ఒక పిలిపించాను. సే నో టు గంజాయి అన్నాను. మీరందరూ స్పందించారు. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను, మా ఏజెన్సీ ప్రాంతంలోనే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ కూడా గంజాయి ఉండదు, పండించమని చాలా స్పష్టంగా ధైర్యంగా చెప్పగలిగానంటే దానికి కారణం మీ చైతన్యమే, మీరు చూపించిన చొరవ. ఈరోజు మిమ్మల్ని ఒకటే కోరుతున్నాం, ప్రత్యామ్నాయ పంటలకు వెళ్దాం, టూరిజం హబ్గా చేద్దాం, ప్రపంచానికి అనుసంధానం చేసుకొని ముందుకెళ్దాం. ఈరోజు ఈ ప్రాంతంలో మీరు ఒక్కసారి చూస్తే పెద్ద ఎత్తున మీ పంటలకు మార్కెటింగ్ కల్పిస్తున్నాం. ఇంకో పక్క 200 కోట్లతో 203 గ్రామాలకి 269 కిలోమీటర్ల మేర బీటీ రోడ్లు వేస్తున్నాం. నేషనల్ హైవేస్ అన్నీ వచ్చాయి. ఇక్కడ 515 కిలోమీటర్ల పొడవుతో 8,570 కోట్ల రూపాయలు విలువైన పనులు జరుగుతున్నాయి. పాడేరు, గొండెగూడ, కొయ్యూరు, చాప్రతిపాలెం, చింతపల్లి, రంపచోడవరం, కొయ్యూరు, నేషనల్ హైవే 516 ఈ విస్తరణ, రాయపూర్, విశాఖపట్నం సెక్షన్, NH 130 CD, భద్రాచలం, కుంట, నేషనల్ హైవే 30 సెక్షన్, లంసింగి, పాడేరు, చింతూరు 3 సెక్షన్లు, పాడేరు బైపాస్, కొత్త ఫ్లైఓవర్లు, ఇవన్నీ కూడా మనం వేసుకుంటున్నాం. నా ఆలోచన ఒకటే, ఏజెన్సీ ప్రాంతాన్ని ప్రపంచానికి అనుసంధానం చేస్తాం. ఇక్కడుండే యువతకు ప్రపంచ స్థాయిలో విద్యా అవకాశాలు కల్పిస్తాం. ఇప్పుడు గురుకుల పాఠశాలలు ఉన్నాయి. మీ అందరికీ హామీ ఇస్తున్నా, రాబోయే రోజుల్లో మీరెక్కడికి పోయే పని లేకుండా ఇప్పుడుండే 11లో అవసరం మేరకు 4-5 ఇమీడియట్ గా ఇంటర్మీడియట్ కూడా అక్కడ పెట్టి 10+2 కూడా పెట్టడానికి చర్యలు తీసుకుంటాం. దానివల్ల మన పిల్లలు ఇంటర్మీడియట్ కూడా అక్కడే చదువుకుంటారు. ఆ తర్వాత కూడా ఏం చేయాలని నేను చేస్తానని చెప్పి కూడా నేను మీకు హామీ ఇస్తున్నా. ఇప్పటికే మీరు ఒక్కసారి ఆలోచిస్తే గిరిజనుల కోసం విశాఖ, విజయవాడ, తిరుపతి ఏపీ స్టడీ సర్కిల్స్ పెట్టాం. 4,50,00,000 ఖర్చు పెట్టాం. 150 కోట్లతో రెసిడెన్షియల్ పాఠశాలకి భవన నిర్మాణాలన్నీ శాంక్షన్ చేశాను. ఇంకో పక్కన మీరు చూస్తే 64 కోట్ల వ్యయంతో ఐటీడీఏ పాడేరులో ఒక టీచర్ ఉన్న 418 పాఠశాలలు ఇప్పుడే చెప్పా, డబ్బులన్నీ రిలీజ్ చేసి ఆ భవన నిర్మాణాలు చేస్తున్నాం.